వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఉక్కులాంటి విశాఖ నగరంలో తుక్కులాంటి నేతలు తయారయ్యారని రిటైర్డ్ డీజీపీ ఐపీఎస్ జె పూర్ణచంద్రరావు అన్నారు. ఏపీలో కేవలం 2 కుటుంబాలు రాష్ట్ర ప్రజలను శాసిస్తూ పాలన సాగిస్తున్నాయని చెప్పారు. బహుజన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు నిత్యం ప్రజల్లోనే ఉంటారని అన్నారు. బయట నుండి అభ్యర్థులను తీసుకువచ్చే అవసరం బీఎస్పీ పార్టీకి లేదని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయం వ్యాపారంగా మారిందంటున్న బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావుతో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్న వేళ ఇటు విశాఖ జిల్లాకు సంబంధించి కానీ ఏపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితానంతా ఇప్పటికే ఖరారు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర వెనుకబడిన నియోజకవర్గాలకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఈరోజు విశాఖలో పాత్రికేయ సమావేశంలో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో బహుజన సమాజ్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనే అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు మాజీ ఐపీఎస్ అధికారి జె పూర్ణచంద్రరావు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇప్పటికే ఒక అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ చాలా లేటుగా అభ్యర్థులను అయితే ప్రకటిస్తూ ఉంది. అయితే ముందుగా ఓట్ బ్యాంక్ని క్యాచ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారు? ఖచ్చితంగా ఎలా అంటారు? అయితే ఇప్పటికే అభ్యర్థులంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి. బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే ఇప్పటివరకు అభ్యర్థులను అయితే ప్రకటించారు, మిగతా నియోజకవర్గాలు ప్రకటించారు. మా అభ్యర్థులు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. మిగిలిన పార్టీల వాళ్ళు ఏం చేస్తారంటే బయట నుంచి అభ్యర్థులను తెచ్చుకుంటారు. 50 కోట్లు ఉన్నాడు ఉంటే వాడికి ఇస్తారు. 50 కోట్లు లేవనుకోండి, 30 కోట్లే ఉన్నాయనుకోండి, 30 కోట్లు ఉన్నవాడికి అభ్యర్థి ఇచ్చినాక మళ్ళీ 50 కోట్లు ఇచ్చినోడు రాగానే వాడికి ఇచ్చేస్తారు. మాది అట్లా కాదు. మా వాళ్ళు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫైడ్. మేము ఇప్పుడు ఏంటంటే సిస్టమేటిక్గా రిలీజ్ చేస్తూ వస్తున్నాం అంతే. సార్ చెప్పండి, కుల రాజకీయాలకు సంబంధించి 2 కులాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో పాలన కొనసాగిస్తున్నట్టు కూడా కొన్ని రకాల వ్యాఖ్యలు అయితే మీరు చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏమంటారు? దోపిడీ, రాజకీయం వ్యాపారంగా మారింది. 2 కుటుంబాల వాళ్ళు, 2 కులాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైపోలార్ పాలిటిక్స్కి రిసార్ట్ అవుతున్నారు. అంటే ప్రజలను ఏం చేస్తున్నారంటే నువ్వా నేనా, అతను కావాలా నేను కావాలా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో పోలరైజ్ చేస్తున్నారు. పోలరైజ్ చేయటం వల్ల ప్రజలు ఏమవుతుందంటే వాళ్ళే మర్చిపోతున్నారు. అయితే ఇతను లేకపోతే అతను అని చెప్పి ఓట్లేయటాన్ని వాళ్ళు ఒక రకమైన మెంటల్గా ప్రజలని ఒక సైకాలజీలోకి నెట్టేస్తున్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఏం చెప్తుందంటే వాళ్ళిద్దరూ మాయ చేస్తున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. పైకి వైరు వర్గాలుగా కనపడుతున్నారు కానీ వెనక వాళ్ళందరూ కలిసే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని వదిలేసి బహుజన్ సమాజ్ పార్టీకి గుర్తించండి, మన ఓట్లు మనమే వేసుకుందాం, మన అభ్యర్థులను మనమే గెలిపించుకుందాం అనే విషయంలో బహుజన్ పార్టీ పనిచేస్తుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పొత్తుగా వెళ్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సింగల్గా వెళ్తుంది. అయితే వీరి పోటీని బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు తట్టుకునే అవకాశం ఉందంట. ముందే చెప్పాం, మేము ఖచ్చితంగా మాకు ఈ ఎలక్షన్లో వచ్చిన రెస్పాన్సు వాళ్ళకి గుణపాఠం అవుతుందని చెప్పాం. ఉత్తరోత్తర ఖచ్చితంగా మనం మంచి ఫలితాలు సాధిస్తాం. మాకు ఇక్కడ లకే రాజారావు గారు ఉన్నారు, ఆయన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇట్లా మాకు కొన్ని సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను మాత్రం బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను అయితే నియమించలేదు. దీనికి ప్రధాన కారణం అభ్యర్థులు ఉన్నారు, ఫేజ్డ్ మేనర్లో ప్రకటిస్తున్నారు. సార్ బహుజన సమాజ్ పార్టీ ఎటువంటి ఎజెండాతో ముందుకు వెళ్ళబోతుంది? బహుజన సమాజ్ పార్టీ మాకు ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో లేదు. భారత రాజ్యాంగం మా మేనిఫెస్టో. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఈ భారత రాజ్యాంగాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ దేశంలో సామాజిక న్యాయం జరుగుతుంది, అలాగనే ఆర్థిక న్యాయం జరుగుతుంది చెప్పి ఆ రోజున ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ఒకదాన్ని ఈ రోజున మేము మా మేనిఫెస్టోగా చెప్తున్నాం. అంతేకాదు ఈ రోజునటువంటి అనేక రాజకీయ పక్షాలు చెప్తున్నాయి. ఈ రోజున ఏం చెప్తున్నారంటే రాజ్యాంగం సంక్షోభంలో పడిందని, ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నీ నాశనం అయిపోతున్నాయని. ఈ రాజ్యాంగాన్ని సంక్షోభంలో పడనీయకుండా, రాజ్యాంగ వ్యవస్థలు నాశనం కాకుండా కాపాడటం కోసం ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ మా మేనిఫెస్టో రాజ్యాంగం కాబట్టి దాన్ని కాపాడుకుంటూ ఏకంగా ఎజెండాగా ఈరోజు ముందుకు వస్తూ ఉంది. బీఎస్పీ పార్టీ ఒకే సామాజిక వర్గం సమీకరణ చేసుకొని ముందుకు వెళ్తుంది. మిగతా సామాజిక వర్గాలందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని రకాల ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ ఒకే సామాజిక వర్గంతో ముందుకు వెళ్తుందంట. మీరు ఎవరో ఒక కావాలని చేస్తున్నటువంటి కొంతమంది చేసేటువంటి ప్రచారం తప్పితే మరి ఈ రోజున ఇక్కడున్నటువంటి నాయకులందరూ కూడా చూడండి, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈరోజు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం
ఒక సామాజిక వర్గం, 2 సామాజిక వర్గాలు, 3 సామాజిక వర్గాలు కాదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో 85% ఉన్నటువంటి బహుజన కులాల అందరి యొక్క సామాజిక వర్గాలు ఈ రోజున మాకు బలం. అంతేకాదు ఈ రోజున ఈ రాష్ట్రంలో మరి మేము అన్ని కులాలకి సీట్లు ఇవ్వడానికి ఈరోజు ముందుకు వస్తున్నాం. ఈ రోజున మీ అందరికీ తెలిసి ఇందాక మా పూర్ణచంద్ర గారు చెప్పారు, ఈ కొన్ని కులాలు, ఆ కొన్ని కులాలలో కొన్ని కుటుంబాల వరకు ఈ రోజున సీట్లు ఇచ్చి ఇదే సామాజిక వర్గం అంటున్నారు. అలా కాదు. ఈ రోజున ఏ కులాలైతే అధికారానికి దూరంగా శాసనసభ అనేటువంటిది పార్లమెంట్ అనేటువంటి దానికి దూరంగా ఉన్నారో ఆ కులాలకి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. జనాభా దామాషి ప్రకారంగా కూడా మేము న్యాయం జరగాలంటే, రాజకీయ న్యాయం జరగాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం. కాబట్టి మేము బహుజన కులాలు అందరం కలిసి ఏర్పాటు చేసినటువంటి పార్టీ, అందరం అధికారంలోకి వస్తాం తప్పకుండా. ఈ రోజున ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతారో, ఈ 2 సామాజిక వర్గాల యొక్క పాలన వదిలించుకోవాలనుకుంటారో తప్పకుండా వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఈ రోజున వచ్చేది బహుజన సమాజ్ పార్టీకి అధికారంలో ఇవ్వటమే. కాబట్టి అటువంటి విషయాల్ని మీరు ఎవరైతే మా మీద ప్రచారం చేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ఎక్కువ దాని గురించి మేము ప్రాధాన్యత ఇవ్వటం లేదు, ఎందుకంటే ఇది అవాస్తవం కాబట్టి. చెప్పండి, ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రచారంలో ముందుకు వెళ్తున్నాయి. బహుజన్ సామాజిక పార్టీ ఎప్పటి నుంచి ప్రచారంలో ముందుకు వెళ్ళబోతుంది? పోయిన ఎన్నికలు అయిపోయిన కాడి నుంచి మేము ప్రచారంలో ఉన్నాం. ఎందుకంటే మాది కేడర్ బేస్ పార్టీ. ఇది నాయకులు నడిపించే పార్టీ కాదు, కేడర్ నడిపించే పార్టీ. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక కేడర్ ఉంది, కింది స్థాయిలో నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు. ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే మాకు సంబంధించినటువంటి నిర్మాణం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి కేడర్ బేస్ కాబట్టి ఎప్పుడు ఎవరు పార్టీ నిర్ణయించినటువంటి వాళ్ళు మాత్రమే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో నిలబడతారు. తర్వాత మీరు డిఫరెంట్ ఒకే కులం అన్నారు కదా, ఈయనేమో భగత కులానికి చెందిన ఆయన, ఈయనేమో ఫిషర్మెన్ మత్స్యకారు, మీరు ఈయన మంగళి కులానికి చెందిన ఆయన. సో ఇక్కడ నేను కుమ్మరి కులానికి చెందిన వాడిని. అన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాలు వస్తాయి. ఇది ఏదన్నా అపోహలు ఉంటే ప్రజలు మీ ద్వారా ఏం చెప్తున్నామంటే, ఇది మన పార్టీ పుట్టుకతోనే సభ్యులు. ఈ పార్టీలో బహుజన కులాలందరూ కూడా పుట్టుకతోనే సభ్యులు. ఎందుకంటే ఈ సమాజంలో కులం అన్నది చచ్చినా బతికినా కులం ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళు మన కులాతీతం అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు కులాతీతమైన పార్టీలు కాదు. ప్రముఖమైన పార్టీలు ప్రతిదీ కూడా ఈ పార్టీ ఎవరిది అంటే పలానా కులాందని చెప్తారు, ఒకే ఒక్క కులాందే చెప్తారు. ఇంకో పార్టీని అడిగి ఇది ఏ కులాంది అంటే వాళ్ళు పలానా కులంది అని చెప్తారు. మా పార్టీ అన్ని కులాల పార్టీ. అందుకనే మాదేంటంటే మోటో, బహుజన్ సమాజ్ పార్టీ మోటో ఏంటంటే సర్వజనుల పాలన రావాలి, సర్వజనుల పాలన రావాలి. దీంతో మేము ముందుకెళ్తున్నాం. ఇది మీరు బిగినింగ్ అనుకోండి, ఇంతకుముందు తెలియంది మీకు ఇప్పుడు చెప్పామనుకోండి, ఇక నుంచి మాత్రం ఇలానే సాగుతుంది. మొత్తం మీద చూసుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రంలోనే ముందుకు వెళ్తుందంటూ కూడా చెప్తున్నారు. కుల సమీకరణలతో సంబంధం లేకుండా అన్ని కులాలను కూడా కలుపుకుంటూ ఏకతాటిపైకి ముందుకు వచ్చి బహుజన్ సమాజ్ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో కూడా పోటీలో సిద్ధపడుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భరత్తో చందు, ఫోర్సెట్ టీవీ, విశాఖపట్నం.